Good morning, students. Good morning, ma'am. How are you all? Fine, ma'am. Sit down. ఏంటప్పా హలో అలాగే వస్తాను రా వస్తాను చెప్పినానా రే క్లాస్లో ఉన్నా మేడం చూస్తుంది నీకోసారి చెప్తే అర్థం కదా నీ ఎంకమ్మా ఫోన్ పెడాయి Hey, stand up. సారీ మేడం Out. అది కాదు ఈ మధ్య మీకు సెల్ ఫోన్స్ లో సోది ఎక్కువైపోయిందిరా. Get out from my class. కో నేను బయట ఉండకో మంచిగా అయిందిరా అట్లనే క్లాస్ రూమ్ అంటే బాతకాని ప్లేస్ కాదు. సైలెన్స్. టైం పాస్ చేసే వాళ్ళుంటే బ్యాక్లాగ్ లో ఉంటారు, దేనికి పనికి రాకుండా. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే ఎంటమాలజీ, కీటక శాస్త్రం. పంటలపై దీని ప్రభావం చాలా ఉంటుంది. ఆహార ఉత్పత్తి ప్రక్రియలో మనం వేసే ఏ పంటనైనా కొన్ని కీటకాలు వాటి ఆహారం కోసం పంటల్ని నాశనం చేస్తాయి. ఇప్పుడు మనం వాటి జీవిత చక్రాన్ని, అవి పంటల్ని ఎలా నాశనం చేస్తాయి, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, లుక్ దిస్. ఇలా మొదట తల్లి పురుగు, గుడ్డు, లార్వా, ప్యూపా దశలు ఉంటాయి. సాధారణంగా మనుషుల్లో గాని జంతువుల్లో గాని పెద్దవాళ్లు హాని చేస్తారు. కానీ ఇక్కడ పిల్ల దశలో ఉన్న లార్వా హాని చేస్తుంది. వీటి నివారణ గురించి ప్రధానంగా మనం నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు ఇన్సెక్ట్స్ ని పట్టుకురండి. అప్పుడు వాటి గురించి ప్రాక్టికల్గా నేను మీకు వివరిస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సారీ అను, నువ్వు కింద పడిపోతుంటేను పట్టుకున్నాను అంటారు. అదే అదే ఓకే, కానీ అదేంటి క్లాస్ అంతా పురుగులే ఉన్నాయి? అవును, ఆ పురుగులే రేపు మనం పట్టుకొని రావాలంట. చీ, వాట్నా? వాటిని బ్యాటే లేదురా, బటర్ఫ్లైస్ ఎలా పడతాడు? ఈ సీతాకోక చిలుకలన్నీ బట్టి ఆ చిలకల పడదాం. పట్టు ఓనిషాగ్రా. ఏంది తేడాగా చూస్తున్నాడు? అరే అరే అగ్రికో, ఎవరి కోసం ఎదురు చూపులు? చిలక కోసం ఎదురు చూస్తున్నావు కదా. రే అది కాదురా. అబ్బో, వాడికి బ్యాట్ అక్కర్లేదురా, చిలకల్ని ఎలాగైనా వలేసి పట్టేయగలడు. తంతా పట్టుకొని వెళ్ళండ్రా, నేను తర్వాత వస్తా గానీ ముందు అక్కడికి వెళ్ళి పట్టండి. మరి నువ్వు? అబ్బా వస్తాన్రా. అబ్బచ్చా, అవన్నీ మేము పడ్డాక వస్తావా? కాదు, నా సీతాకోక చిలుక వచ్చాక. వాడి సీతాకోక చిలుక వచ్చాక వెళ్ళండి. ముచ్చటిగా 3సారి డాష్ ఇస్తే నా చిలక నాకు దొరికినట్టే. ఆల్రెడీ పడిపోయా. ఏమన్నావు? అదే ఇన్సెక్ట్స్ పట్టడానికి వచ్చావా అని. ఏ, నువ్వు వాటి కోసం రాలేదా? ట్రై చేస్తున్నా కానీ దొరకడం లేదు. ఏంటి? ఏం లేదు, వాటి కోసమే వచ్చాను, కానీ ఎలా పట్టాలో నాకేం అర్థం కావట్లేదను. బాగా అబ్జర్వ్ చేసి నెట్టితో అలా అలా పట్టు. ఓకే, అదే ఆలోచిస్తున్నాను.
నీకోసమే వెయిట్ చేస్తున్నాం, టైం అవుతుంది. అందరు ఇన్సెక్ట్స్ పడుతున్నారు చూడు, రా మనం కూడా పడదాం. అవునవును, లేట్ అయిపోతుంది కదా, పద. ఆనంద్, నువ్వు ఎక్కువ ఇన్సెక్ట్స్ పడితే మాకు కూడా కొన్ని ఇవ్వు. షూర్ షూర్, నేను మీతో వస్తాను. మరి ఏం అవసరం లేదు. నువ్వు పట్టుకునేవి నువ్వు పట్టుకో, మేము పట్టుకునేవి మేము పట్టుకుంటాం. నువ్వు పదవే. ఓ అటా. అరే రే రే రే, గట్ల పడ్డవేందిరా? కళ్ళు తిరుగుతున్నాయా? లే లే, అరే లేరా భయ్. వీడొకడు మధ్యలో. అరే బిల్డప్లు అమ్మాయిల దగ్గర ఇవ్వు, నా దగ్గర కాదు. బిల్డప్ లేదు, బిర్యానీ లేదు, కానీ జరగన్న ఇన్సెక్ట్స్ పట్టుకోవాలి. ఏమైందన్నా నీకు? నాకేం కాలేదురా భయ్, నీకే ఏం కాకుండా చూసుకో. అన్నా విషయం చెప్పన్నా. అన్నీ తెలిసి భలే యాక్టింగ్ చేస్తున్నావురా. అంటే నీ అంత కాదన్నా. ఏయ్, నాకు అన్నీ తెలుసురా, నువ్వు అను కోసం ట్రై చేస్తున్నావని. నీకొకటి చెప్పాలనా, అను దక్కితే నాకే దక్కాలే, అదే జరగాలే కూడా. అది కాదని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినావనుకో, ఫోర్గ్రౌండ్ వలుగుతుంది, అండర్ గ్రౌండ్ నలుగుతుంది. అన్నా అన్నా అన్నా, పగలటాలు నలగటాలు తర్వాత అన్నా. నీకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ లేదన్నా నాకు. అన్నా ఒక విషయం చెప్పనా, ఓ అబ్బాయిని ఓ అమ్మాయి ఎందుకన్నా ఇష్టపడుతుంది నీకు తెలుసా? అరే చెప్పన్నా, అలా సైలెంట్గా ఉంటే ఎలా? అయ్యో అన్నా ప్లీజ్ అన్నా చెప్పన్నా. తెలీదురా కదా, తెలిస్తే నువ్వు నాతో ఎందుకు ఆర్గ్యూ చేస్తావన్నా? ఇలా చూడు బిఎల్బి అన్నా, అను ఒంటి మీద షర్ట్ లాంటిది కాదు, నీదో నాదో అవటానికి. ఒక క్యూట్ అందమైన అమ్మాయి చిరునవ్వులు చిందిస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. చూడు చూడు చూడు. ఇలా చూస్తూ ఉంటేనే ఆ బ్యూటీయే వేరు, ఇక వర్ణించలేము, దిష్టి తగులుద్ది. రేయ్, నీ ఓవర్ యాక్షన్ నాకెందుకురా చూపిస్తున్నావు? అనుకి నేను సైడ్ కొడుతున్నా, మధ్యలో నువ్వు రాకు. వచ్చినవో సచ్చినవే. అన్నా సారీ అన్న, ఒక చిన్న డౌట్ అన్నా. ఒకవేళ నీకు అను ఓకే చెప్పలేదనుకో? ఎందుకు చెప్పదు? చెప్పిస్తా. చెప్పడం వేరు, చెప్పించుకోవడం వేరన్నా. పాపం ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే ఏం జరుగుతుందో చూస్తున్నావు కదన్నా. ఓయ్ అను, ఆనంద్ బిఎల్బి లేందే, ఇందాకటి నుంచి ఏందో గొడవ పడుతున్నట్టున్నారు. అది గొడవ నువ్వెలా అనుకుంటున్నావే? చూస్తే అనిపిస్తలే? వినిపించట్లేదా? నీకు కనిపిస్తుంది, నాకు వినిపిస్తుంది. అవునా, మరేందో చెప్తా విను. రేయ్, రాధ నాది, తన వెంట పడొద్దు. పడొద్దన్నానికి నువ్వెవట్రా? పడతాను, దొర్లుతాను, పరిగెడతాను, కూర్చుంటాను. మరి పడుకోడా? నెక్స్ట్ అదే. అరెచ్చే ఆపండి. మీరు మీ డబ్బింగ్ గోలా బాగా ముదిరిపోయినవే. ఆడ టాప్ గేర్లో నీ మీద జరుగుతుంటే ఈడ రివర్స్ గేర్లో నా మీద దోస్తావా? కాల్చి కారం పెట్టినా తప్పులేదు. హే, ఇంకేదో మాట్లాడుతున్నారే, చెప్పనా? ఏ ఆపమానా? ఆపను, పడతాను.
సీతకొక చిలుకలు. ఎందుకు ఒప్పుకోదురా భయ్? ఒప్పుకుంటుంది. ఒప్పుకోకపోతే అను నీదే. ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా? అనా నువ్వేం ఫికర్ పడకు, వదినా మనదే. మనదేంది బే? నాది. వాడితో నీకేం మాటలు? వాడు నీకన్నా తోపా? బచ్చగాడన్నా వాడు. పదా